వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ విజిబుల్ పోలీసింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న ఐపీఎస్ ఆఫీసర్. పేరు వకుల్ జిందాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం. బోటు మునిగిపోయినప్పుడు దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నారు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, అందులో మీ రోల్ ఎంతవరకు వచ్చింది? పాపికొండల దగ్గర ఆ బోట్లో 76 ప్యాసింజర్స్ ఉన్నారు. సో ఆ బోట్ సడన్గా ఆ రోజు ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల ఎక్కడైతే ఆ బోట్ మునిగిపోయిందో అక్కడ ఏమి రోడ్ వెళ్ళదు, అక్కడ టెలిఫోన్ కనెక్టివిటీ లేదు. సో వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలి. అక్కడ అంబులెన్స్ రాలేరు, ఫ్లడ్ ఉంది. సో ఇమీడియట్గా మేము కొన్ని బాడీస్ మాకు ఫ్లో అయ్యి వస్తే మేము వాళ్ళని ఆ రెస్క్యూ ఆపరేషన్ అరౌండ్ 40 days నడిచింది. బాపట్ల మీ మార్క్ ఏంటండి? ఈ లాస్ట్ ఎలక్షన్ ఏదైతే మనం ఇప్పుడు జరిగాయో ఐ థింక్ కరియర్స్ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు ఇట్లాంటి ఎలక్షన్ ఎప్పుడు కూడా చూడలేదు. సో ప్రతిదీ చాలా కేర్ఫుల్గా, చాలా బ్యాలెన్స్డ్గా చేయాల్సి వచ్చింది. సార్, మీరు బాపట్లో ఒక యాప్ పెట్టారు, దానివల్ల పబ్లిక్ సమర్థ్ అని ఒక యాప్ తీసుకొచ్చాను. ఆ యాప్లో అందరిది లైవ్ లొకేషన్ వస్తుంది. సో ఆ మ్యాప్ మీద అన్ని పోలింగ్ స్టేషన్స్ మనం ప్లాట్ చేశాము. ఆ పోలింగ్ స్టేషన్స్తో పాటు ప్రతి ఒక్కరు. సార్, బాపట్ల తర్వాత విజయనగరం, ఇక్కడ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? మెయిన్ ఇష్యూ ఒకటి గంజాయి. సో గంజాయి ఇక్కడ ఒడిస్సా కానీ లేకపోతే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే కల్టివేట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా లోకల్గా కూడా కన్జంప్షన్ సంకల్పం అనే ప్రోగ్రామ్ ఒకటి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మనకి ఎవరైతే కాలేజ్లో చదువుతున్నారో అది మోస్ట్ వల్నరబుల్ పార్ట్ ఆఫ్ పాపులేషన్. వాళ్ళు స్టార్ట్ చేయక ముందు మనం వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తే. సార్, విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ వెహికల్స్ పెరిగాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు. స్పెసిఫికలీ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉంది. సో చాలామంది మైనర్ డ్రైవింగ్ చేస్తుంటారు, చాలామంది ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తుంటారు. సో దానివల్ల కూడా చాలా వరకు ఐ థింక్ ట్రిపుల్ రైడింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ తగ్గింది. విజయనగరం ప్రజలకు మీరు ఇచ్చే భరోసా? సో విజయనగరం ప్రజలకి నా సందేశం ఏంటంటే, ఏది ఏమైనా వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, మేము ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాము. ప్రతి కాల్ మేము అటెండ్ చేస్తున్నాం. సో వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ విజిబుల్ పోలీసింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న ఐపీఎస్ ఆఫీసర్. పేరు వకుల్ జిందాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం. వకుల్ సార్ గతంలో బాపట్లో పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా విజిబుల్ పోలీసింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అంటే పోలీసింగ్ అనగానే బేసిక్ పోలీసింగ్ చూపించడం, ప్రజలకు మన ప్రాణాలు కాపాడమే ప్రధాన లక్ష్యంగా చూశారు. బాపట్లో పనిచేసిన సమయంలో ఎలక్షన్ కమిషన్ చాలామంది ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసింది, కానీ కొంతమందిని మాత్రం ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ వర్క్ స్టైల్ నచ్చి. ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేయని వారిలో వకుల్ సార్, అదేవిధంగా మేడం బల్లికా గారు ఇద్దరు కూడా అందులో ఉన్నారు. బాపట్లో 2 వర్గాల మధ్య జరుగుతున్న ఘటనలో కానీ బాపట్లో ఎలక్షన్ ఎలా చేశారు, అదేవిధంగా బాపట్లో ఒక యాప్ పెట్టారు, ఆ యాప్ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పాటు ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఆయన సంకల్పం అనే ఒక కార్యక్రమం చేపట్టారు. సంకల్పం కార్యక్రమం యొక్క మోటివేట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చింది, ఆ కాన్సెప్ట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనే విషయాన్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్ నమస్తే. బాపట్ల టు విజయనగరం. సార్, బాపట్లో ఎలక్షన్ టైంలో చాలామంది ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది, దాదాపు 8 మంది 9 మంది పక్కన పెట్టింది. కానీ వకుల్ జిందాల్ గారు కానీ మల్లికా గారికి కానీ ఏ మాత్రం టచ్ చేయకుండా వర్క్ చేయించారు. బహుశా వాళ్ళ మీ మీద వాళ్ళకి మంచి గుడ్ విల్ ఉండొచ్చు. కానీ మీకు ఒకవైపు మీకు ఎక్స్క్యూజ్ చేస్తున్నా మీరు మాత్రం అందరు మీ మీద ఫోకస్ ఉందని బాపట్లో ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూస్ కాకుండా తీసుకొచ్చారు.
ఆ ప్రెజర్ కనిపించకుండా మీరు చేసుకొచ్చారు. మీరు ఎలక్షన్ ఎలా చేసుకొచ్చారు? ఆ ప్రెజర్‌ని మీరు ఎలాగా భరించారు? ఎందుకంటే ఒకవైపు మేడం, ఒకవైపు మీరున్నారు. ఎలక్షన్ కమిషన్ మీ మీద ఫోకస్ పెట్టింది. సీనియర్ ఆఫీసర్‌లను కూడా పెట్టింది. ఆయన ఎక్కడ చిన్న ఇష్యూ కాకుండా తీసుకొచ్చారు. ప్లస్ బాపట్లోనే మీరు ఒక యాప్ తీసుకొచ్చి దానివల్ల ఒక మంచి ఫలితం తీసుకొచ్చారు. ఆ యాప్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఎలక్షన్ ఎలా మీరు కూల్‌గా, పీస్‌ఫుల్‌గా తీసుకొచ్చారు? ప్లస్ విజయనగరం వచ్చిన తర్వాత ఈ సంకల్ప యాత్ర యొక్క కాన్సెప్ట్ ఏంటి? సో బాపట్లలో ఫస్ట్ బాపట్లకి వెళ్దాం. సరే, బాపట్ల కన్నా ముందు మీరు ఏఎస్పీ రంపచోడవరం. అదే టైంలో బోట్ మునిగిపోయింది. అటువైపు రాహుల్ దేవ్ శర్మ గారు ఎస్పీ అనుకుంటా అప్పుడు. అద్నాన్ ఎస్పీ గారు ఎస్పీ. అవునండి. ఆ బోటు మునిగిపోయినప్పుడు దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నారు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? అందులో మీ రోల్ ఎంతవరకు వచ్చింది? సో నేను ఏఎస్పీ రంపచోడవరంగా ఫస్ట్ పోస్టింగ్ నాకు పెట్టడం జరిగింది. సో జాయిన్ అయినాక అరౌండ్ 1 మంత్ లోపలే ఒక పాపికొండల దగ్గర ఈ ఫ్రీక్వెంట్గా ఈ బోట్స్లో ఈ టూరిస్ట్స్ వెళ్ళేవారు. సో అప్పుడు ఫ్లడ్ టైం నడుస్తూ ఉంది. ఫ్లడ్ టైంలో ఒక బోట్ వెళ్ళింది. ఆ బోట్లో 76 పెసెంజర్స్ ఉన్నారు. సో ఆ బోట్ సడన్గా ఆ రోజు ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల, ఎక్కువ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మునిగిపోయింది. సో ఎక్కడైతే ఆ బోట్ మునిగిపోయిందో అక్కడ ఏమి రోడ్ వెళ్ళదు, అక్కడ టెలిఫోన్ కనెక్టివిటీ లేదు. సో క్లోజెస్ట్ పాయింట్ ఎక్కడైతే ఆ బోట్ మునిగిందో దానికి క్లోజెస్ట్ పాయింట్ దేవీపట్నం పోలీస్ స్టేషన్. దేవీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళడానికి వాటర్లో వెళ్ళాలి, అంటే రోడ్ లేదు. సో వాటర్లో వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. సో విత్ ద ఫ్లో 1 అవర్ పడుతుంది, అగేన్స్ట్ ద ఫ్లో 1.5 అవర్ పడుతుంది. సో ఇమీడియట్గా మాకు ఇది ఇలా బోట్ మునిగిపోయిందని మాకు వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటికి ఎస్ఐ, లోకల్ ఎస్ఐ ఇమీడియట్గా ఉన్న స్టాఫ్ 4-5 మెంబర్స్ తీసుకొని వెళ్ళారు. సో నేను ఇమీడియట్గా అక్కడికి రష్ అయ్యాను. సో ఆ రోజు నేను కూడా యాక్చువల్గా పర్మిషన్ తీసుకొని తెలుగు ఎగ్జామ్ రాయడానికి విజయవాడ వెళ్తున్నా. నేను జస్ట్ బండిలో కూర్చుంటున్నా. అప్పుడే ఫోన్ వచ్చింది. అప్పుడు అది క్యాన్సిల్ చేసి నేను నా బండిలో వెళ్ళాను. సో అప్పుడు ఫ్లడ్ టైం కూడా ఉంది. సో అన్ని ఆ మండల్స్ అన్ని ఫ్లడెడ్ ఉన్నాయి. సో మా బండి కూడా దారిలో ఆగిపోయింది, అంటే మా బండి కూడా వాటర్లో ఆగిపోయింది. సో ఇమీడియట్గా నేనున్నాను, నాతో పాటు నా 2 గన్మెన్లు ఉన్నారు. సో అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఒక ట్రాక్టర్ వెళ్తా ఉంది. ఆ ట్రాక్టర్ మేము పట్టుకొని ఏదో విధంగా మేము దేవీపట్నం పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యాం. సో రీచ్ అయ్యేసరికి ఎవరు లేరు పోలీస్ స్టేషన్. ఒకడే ఉన్నాడు, సెంట్రీ ఉన్నాడు. అందరినీ తీసుకొని ఎస్ఐ ఆల్రెడీ స్పాట్కి వెళ్ళాడు. సో అప్పటికి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎస్ఐ దగ్గర కూడా ఏమి కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు, ఫోన్ కలవదు. సో అప్పుడు మేమేం చూసామంటే, మేము రివర్ బ్యాంక్లో ఉన్నాము. మా ముందే 2-3 బాడీస్ కొట్టుకొని రివర్లో ఫ్లో అయి వెళ్తున్నాయి. సో ఇమీడియట్గా అక్కడ ఒక దగ్గరలో ఒక చిన్న బోట్ ఉంది. ఆ బోట్ అతన్ని మేము ఇమీడియట్గా అతనిని ఎంగేజ్ చేసి వెళ్ళి మేము ఆ బాడీను పట్టుకున్నాం, అంటే బాడీను ఫ్లోలో వెళ్ళకుండా బ్యాంక్లోకి తీసుకొచ్చాము. సో అప్పుడే అరౌండ్ 10 మినిట్స్ లోపే ఒక బోట్ వచ్చింది. దాంట్లో అరౌండ్ 16 మెంబర్స్ ఎవరైతే మునిగిపోయారో, మునిగిపోయి అంటే మునగలేదు, వాళ్ళు సేవ్ అయ్యారు, వాళ్ళకు రెస్క్యూ అయ్యి ఒక బోట్లో వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఫార్చునేట్లీ ఒక మెడికల్ క్యాంప్ నడుస్తుంది అదే ఏరియాలో. ఆ మెడికల్ క్యాంప్ ముగించుకొని వాళ్ళు వస్తున్నారు. దారిలో వాళ్ళకి ఇది కనపడింది బై ఛాన్స్. సో ఇమీడియట్ గా ఎవరైతే అక్కడ లైఫ్ జాకెట్స్ తో పాటు ఉన్నారో వాళ్ళు బోట్ లో ఎక్కించి వాళ్ళు తీసుకువస్తున్నారు. సో ఇమీడియట్ గా 16 మెంబర్స్, ఒకరికి ఒక లేడీ చిన్న పిల్ల ఫ్లో అయిపోయింది, వెళ్ళిపోయింది. కొంతమంది భార్యాభర్తలు వెళ్ళిపోయారు, కొంతమంది ఈ పేరెంట్స్ వెళ్ళిపోయారు. అట్లా అందరూ ఒక షాక్ సిచ్యువేషన్లో, ఒక చాలా చాలా బాధలో ఉన్నారు. వాళ్ళకి కొన్ని ఇంజరీస్ కూడా ఉన్నాయి. సో అప్పటికి మా దగ్గర ఏం వెహికల్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ మేము రీచ్ అయ్యాము, అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. సో వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలి. సో హాస్పిటల్కి పంపడానికి కూడా అక్కడ అంబులెన్స్ రాలేరు, బికాజ్ ఫ్లడ్ ఉంది. సో ఇమీడియట్గా మేము కొన్ని ట్రాక్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళను ట్రాక్టర్స్లో పెట్టి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి పంపించాము. తర్వాత ఇది ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. సో సీనియర్ ఆఫీసర్స్కి చెప్పినాక అప్పుడు
కొంత హెల్ప్, కొంత ఫోర్స్ వచ్చింది, కొంత హెల్ప్ వచ్చింది. తర్వాత 1 by 1 అందరూ రావడం స్టార్ట్ అయ్యారు. సో స్టార్టింగ్లో నేను, నా గన్మెన్లు ఇద్దరు ఎవరైతే దేవీపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళే ఉన్నాము. సో కొన్ని బాడీస్ మాకు ఫ్లో అయ్యి వస్తే మేము వాళ్ళని బ్యాంక్కి తీసుకొచ్చి వాళ్ళను మేమే లిఫ్ట్ చేసి, ఈవెన్ నేను కూడా లిఫ్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరిగింది. సో అట్లా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్ అరౌండ్ 40 days నడిచింది. సో అంటే బోట్ బయటకి వచ్చే వరకు 40 days మేము ఆ రెస్క్యూ ఆపరేషన్ నడిపించాము. సో ప్రతిరోజు మేము అరౌండ్ 4 గంటలకి లేచి మార్నింగ్ వెళ్ళే వాళ్ళము. అక్కడ వెళ్ళి బేస్ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళము. అక్కడ ఒక ఇసుక దిబ్బ ఉంది. ఆ ఇసుక దిబ్బ పక్కనే మునిగింది. సో ఆ ఇసుక దిబ్బ మీద వెళ్ళి ఒక టవర్ ఏర్పాటు చేయడం, కమ్యూనికేషన్ టవర్, సో దట్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం. దాని తర్వాత అక్కడ అంత ఫోర్స్ తీసుకువెళ్ళడం, 2 బోట్లు పెద్ద బోట్లు ఫిల్ చేసి ఫోర్స్ తీసుకెళ్ళడం, అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడము. బాడీస్ వస్తున్నాయి, 1 by 1 బాడీస్ వస్తున్నాయి. ఆ రెస్క్యూ ఆపరేషన్లో మేము 47 బాడీస్, మేము ప్రతి బాడీ నేను కూడా చూశాను. 47 బాడీస్ మేము వెతికాము, పోస్ట్ మార్టం చేశాము, తర్వాత ఫ్యామిలీస్కి అప్పగించాము. సో నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అక్కడ క్యాంప్ చేసేవాళ్ళు. అంటే ఈరోజు మా రిలేటివ్ బాడీ ఈరోజు దొరుకుతుందా, రేపు దొరుకుతుందా. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్. సో అదే ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ 800 to 900 దాకా మాకు రెస్క్యూ ఆపరేషన్కి వేరే వేరే ఏజెన్సీలు వచ్చాయి. నేవీ వచ్చింది, ఉత్తరాఖండ్ SDRF వచ్చింది, మన స్టేట్ SDRF వచ్చింది, NDRF వచ్చింది, స్పెషల్ పార్టీస్, ఫైర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ నడిపించాము. ఫైనలీ ఆ బోట్ కూడా బయటికి తీయడం జరిగింది. సో ఇది అంటే నా కెరియర్ స్టార్టింగ్లో ఆ ఎక్స్పీరియన్స్, అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ హ్యాండిల్ చేయడము, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ చాలా చాలా మెమరబుల్ అండ్ ఐ లెర్న్ట్ ఎ లాట్ ఫ్రమ్ దట్ ఇన్సిడెంట్. సార్ ఫస్ట్ డే మీరు వెళ్ళారు, మీరు విజయవాడ వెళ్తుంటే ఇన్ఫర్మేషన్ రావడం వెళ్ళారు. డే లైటింగ్ కాబట్టి ఒక సిచ్యువేషన్, కానీ నైట్ వచ్చిన తర్వాత అక్కడ ఏం పవర్ ఉండదు, ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ప్లస్ విక్టిమ్స్ ఉన్నారు, ఒక డిసీజర్ కనిపిస్తుంటారు, రిలేటివ్స్ వస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయడం ఒకటే అయితే వాళ్ళందరికీ వాటర్ మిగతావన్నీ కూడా ఇవ్వడం, ఫుడ్ ఏర్పాటు చేయడం, ఈ ఆపరేషన్ ఎలా చేశారండి? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అంటే ఇంక మొత్తం మెన్ పవర్ వస్తుంటుంది, మీకు ప్రాబ్లం ఉండదు, అసలు కరెంట్ కూడా ఉండదు, ఒకవైపు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. సో అది అంటే చాలా కష్టమైంది. సో స్టార్టింగ్లో ఫోర్స్ కూడా లేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మేనేజ్ చేస్తున్నాము. సో బై నైట్ మాకు కొంతవరకు ఫోర్స్ వచ్చింది. పవర్ లో ఉండదు కదండి, అంటే అక్కడ పవర్ లేదు, కానీ దేవీపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర మేము బేస్ ఎస్టాబ్లిష్ చేసాము. సో ఎవరైతే రిలేటివ్స్ వచ్చారు, ఎవరైతే ఫోర్సెస్ వచ్చాయి, అవి అన్ని దేవీపట్నం పోలీస్ స్టేషన్ లో వాళ్ళను పడుకోబెట్టాము. సో అక్కడే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసాము. సో అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మొత్తం సపోర్ట్ వచ్చింది. అక్కడ ప్రొజెక్ట్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన కూడా నాతో పాటే ప్రతిరోజు మేము ఇద్దరు కలిసి మా అందరిని సర్దుకొని వెళ్ళే వాళ్ళము, రాత్రి సాయంత్రం అయ్యేసరికి వచ్చేవాళ్ళము. సో ఆయన కూడా చాలా కష్టపడ్డారు. సో మొత్తం కలిసి కట్టుగా అందరి కోఆపరేషన్ తో బాగా. మీకు పక్కనే బోర్డర్ కదండి, చింతూరు, ఏటిపాక, ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనుకున్నారా? అని అప్పటికి ఆ ఏరియాలో మూవ్మెంట్, అంటే అట్లీస్ట్ దేవీపట్నం ఏరియాలో మూవ్మెంట్ లేదు, దాని చుట్టుపక్కల కూడా లేదు. బట్ అయినా మేము అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము, అన్ని చుట్టుపక్కల అన్ని పెట్రోలింగ్ పార్టీస్, ఏరియా డామినేషన్ పార్టీస్ పంపించాము. బట్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ రెస్క్యూ ప్రోగ్రామ్ 40 days నడిచింది. అంటే ఫస్ట్ పోస్టింగ్ లోనే మీకు ఒక పెద్ద లెర్నింగ్. అవును అవును. ఓకే, బట్ ఫ్యూచర్ లో జరగకూడదు, జరిగితే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. దాని తర్వాత దానికి ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. సో ఆ బోట్ ఎందుకు మునిగింది, దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఆ బోట్ కి ఎవరు లైసెన్స్ ఎవరు ఇచ్చారు అనేది మొత్తం చాలా కాంప్రిహెన్సివ్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చేశాము. ఎవరండి పార్ట్ ఎవరిదండి, నెగ్లిజెన్స్ పార్ట్ ఎవరిది? నెగ్లిజెన్స్ పార్ట్ అయింది. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేశాము. అది కేసు ఇంకా కోర్టులో ఉంది. సార్ కోర్టులో ఉంది, ఓకే, దాని గురించి నేను రివీల్ చేయను, డిస్కస్ చేయను. కానీ ఫర్దర్ గా జరగకుండా ఏమైనా మీరు నోట్ ఇచ్చారా? అది కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఏమేం ప్రికాషన్ తీసుకోవాలి. సో అంతకు ముందు కూడా అదే ఏరియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇన్సిడెంట్ జరిగాయి, 2-3 years ఇన్ సక్సెషన్. అది చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగాయి. సమ్
10 మంది 15 మెంబర్స్ అట్లా జరిగాయి. దానికి సంబంధించి కూడా కొన్ని అప్పుడు రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ పెట్టాలి. ఆ జాయింట్ కంట్రోల్ రూమ్లో రెవెన్యూ, పోలీసు, ఫైర్, అదర్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ వాళ్ళందరూ జాయింట్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాలి. తర్వాత అక్కడ ఫ్లో ఎంత ఉంది అది మానిటర్ చేసుకోవాలి. తర్వాత ప్రతి బోట్ ఏదైతే బోట్ వెళ్తుందో దాంట్లో ప్రాపర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉండాలి. ప్రాపర్ లైఫ్ బాయ్స్ ఉండాలా, రోప్స్ ఉండాలి, లైఫ్ జాకెట్స్ ఉండాలి. సో అవన్నీ ఇన్ష్యూర్ చేయడము, ఎవరైతే ఎక్కుతున్నారో బోట్ అప్పుడు అందరికీ వేయించి వాళ్ళని పంపించడము, ఇవన్నీ ప్రికాషన్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్. సో దాని తర్వాత దాని మీద కాంప్రిహెన్సివ్గా ఒక నోట్ ప్రిపేర్ చేసి కూడా ఇచ్చాము. అది ఇంప్లిమెంటేషన్లో కూడా వచ్చింది. సార్ నెక్స్ట్ బాపట్లకు వద్దాం. బాపట్ల మీ మార్క్ ఏంటండి? సో రెండు కనిపిస్తున్నాయండి. మీరు వెళ్ళగానే ట్రాఫిక్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, తర్వాత మెరైన్ పోలీసింగ్, బీచ్ పోలీసింగ్ కూడా బాగానే చేశారు. కానీ ఎలక్షన్ మీకు బాగా స్ట్రెస్ వచ్చినట్లు, దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేశారు? సో అంటే ఈ లాస్ట్ ఎలక్షన్ ఏదైతే మనం ఇప్పుడు జరిగాయో, ఐ థింక్ అందరూ అంటున్నారు, చాలా లాంగ్ కెరియర్స్ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు, ఇట్లాంటి ఎలక్షన్ ఎప్పుడు కూడా చూడలేదు, ఇంత ప్రెషర్ ఉన్న ఎలక్షన్ ఎప్పుడు కూడా చూడలేదు. సో ప్రతి చిన్న ఇన్సిడెంట్, ప్రతి చిన్న ఘటన మీద చాలా చాలా స్క్రూటనీ ఉండేది. సో ప్రతిదీ చాలా కేర్ఫుల్గా, చాలా బ్యాలెన్స్డ్గా చేయాల్సి వచ్చింది. సో అది సక్సెస్ఫుల్గా కూడా చేయడం జరిగింది. సో మేము ఎలక్షన్ ముందు అందరికీ, స్టాఫ్కి, కానిస్టేబుల్ టు డిఎస్పీస్ వరకు, అడిషనల్ ఎస్పీ వరకు అందరికీ ఒక ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఆ ట్రైనింగ్లో వాళ్ళకి ఎలక్షన్ సంబంధించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ ఈ ఎలక్షన్లో ఎక్కడా కూడా మీరు ఏమైనా చట్ట విరుద్ధంగా ఏమైనా చేస్తే దాని మీద ఖచ్చితంగా మీ మీద చర్యలు ఉంటాయి. ఏమైనా మీరు చేస్తే అది అది మీరు దాచిపెట్టలేదు, అది ఖచ్చితంగా బయటికి వస్తుంది. బయటికి వస్తే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ కూడా ఉంటుంది. సో ఏదైతే మీరు చేస్తారో, నాకు అతను చెప్పాడు, నాకు ఈ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, మీరు ఏం చెప్పినా తర్వాత అది ఏది కూడా చెల్లదు. సో ఏదైతే మీరు చేస్తారో మీరు మీ రిస్క్ మీద చేస్తారు, మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతి చోట వీడియోగ్రఫీ ఉంటుంది, ప్రతి చోట మీడియా వాళ్ళు ఉంటారు. ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ అండర్ కాన్స్టెంట్ వాచ్. అండ్ ఏదైనా మీ మీద అడ్వర్స్ వస్తే ఖచ్చితంగా దాని మీద ఫేర్గా ఎంక్వైరీ చేసి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దాంతో చాలామంది అందరూ చాలా ఒక టీమ్గా ఏర్పడి చాలా బాగా పనిచేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ మాకు ఎలక్షన్ రోజు కూడా కొన్ని మేము పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయగలిగాము, ఆపగలిగాము. ఏమిటండి? ఒకటి, చీరాల ఎప్పుడు కూడా సెన్సిటివ్గా ఉంటుంది. సో చీరాలలో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ఆల్మోస్ట్ ఫైట్ స్టార్ట్ అవబోతుంది. సో అది మేము కరెక్ట్ టైంకి వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి, వాళ్ళ ఫాలోవర్స్ను హౌస్ అరెస్ట్ చేసి ఆపగలిగాము. సో అది ఒకసారి స్టార్ట్ అయితే ఎక్కడ వరకు పోతుంది, ఎలా పోతుంది, అది కంట్రోల్ ఉండదు. సో అది మాకు కరెక్ట్ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కరెక్ట్ టైంకి దాని మీద యాక్ట్ చేసాము అండ్ అది కంట్రోల్ చేయగలిగాము. ఓకే. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో కూడా అది ఒక ఫ్యాక్షన్ రిడన్ ఏరియా. అక్కడ కూడా ఒక పార్టీ క్యాండిడేట్ని అదర్ పార్టీ సపోర్టర్స్ కొంతమంది సరౌండ్ చేశారు, చాలా ఎక్కువ మంది. అది కూడా మేము ఓన్లీ మాట్లాడుకొని, బోత్ సైడ్ లీడర్స్తో ఫోన్ మీద మాట్లాడుకొని మేము రిజాల్వ్ చేయగలిగాము, వాళ్ళని డిస్పర్స్ చేయగలిగాము. అక్కడ కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ అవర్ట్ అయింది. సో ఇట్లా నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఇన్సిడెంట్స్. ఎక్కడైతే మనకి బయట ఎవరికి తెలియలేదు, ఏమి దాని మీద పెద్ద ఇన్సిడెంట్ ఏమీ కాలేదు, ఎక్కడ అంటే చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు, కానీ ఇట్ కుడ్ హ్యావ్ ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ టు ఏ వెరీ వెరీ మేజర్ ఇన్సిడెంట్ ఆల్సో. సో ఎప్పుడైతే మనకి మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుందో అది ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంటే మనం కంట్రోల్ చేయకపోతే, కరెక్ట్ టైంకి కంట్రోల్ చేయకపోతే జరుగుతాయి. ఓకే. సో అది ఐ థింక్ మేము సక్సెస్ఫుల్లీ చేయగలిగాము. సో దానివల్ల నాకు I feel very satisfied that it was done in a very, very professional manner. Okay. సార్, మీకు బాపట్ల ఎంపీగా పోటీ చేసిన కంటెస్ట్ ఆయన ఎక్స్ పోలీస్ ఆఫీసర్, ఆయన నుంచి ఏమైనా ప్రెజర్ వచ్చిందా? లేదు.
ఈజ్ ఎ థారో జెంటల్మెన్. Ah. ఆయన నుంచి మాకు ఎటువంటి ప్రెషర్ ఏమీ రాలేదు. సో ఫేవర్ అడగడం కానీ లేదు లేదు లేదు, అసలు లేదు. కానీ రెండు పార్టీలు కూడా అంటే నేను కేవలం బాపట్ల కాకుండా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా రెండు కూడా స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నాయి. అవును, రెండు ఏమైనా ప్రెజర్ ఇచ్చారా లేదంటే ఇద్దరికి మీరు బయాస్ లేకుండా కరెక్ట్గా తీసుకొచ్చారు? అని వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆల్ క్యాండిడేట్స్ నుంచి వాళ్ళకి ఎప్పుడైతే ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు ఫోన్ చేసేవారు. సో ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా ఐ యూస్ టు టాక్ టు దెమ్. సో వాళ్ళకి ఏం ఇష్యూ ఉందో, వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, దాని మీద మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే వాళ్ళము. ఈవెన్ ఎలక్షన్ డే కూడా లాట్ ఆఫ్ కాల్స్ కేమ్. సో బోత్ పార్టీస్ వాళ్ళు కాల్ చేశారు, ఇది జరిగింది, ఆ బూత్లో ఇది అవుతుంది అది అవుతుంది. సో ఇమీడియట్గా అక్కడ ఫోర్స్ పంపించి వీఆర్ ఏబుల్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో ఐ థింక్ ఏ పార్టీ నుంచి ఎటువంటి అలిగేషన్ లేకుండా, ఎటువంటి బయాస్ లేకుండా మేము కంప్లీట్ చేయగలిగాము. మీరిద్దరు మాట్లాడుకున్నారండి ఎలక్షన్ అప్పుడు? మీరు మేడం? యా అంటే చాలా టాపిక్స్ మీద ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వి యూస్ టు డిస్కస్. కోఆర్డినేషన్ ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే దాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది. సో మేడం ను చాలా హై ప్రెషర్ డిస్ట్రిక్ట్ లో ఎలక్షన్ అయినాక వైలెన్స్ అయినాక పంపించారు. సో అది కూడా ఆమె చాలా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. సో అంటే ఆ టైంకి అక్కడ వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోయింది. సో చాలా మంది ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు. చాలా డిమారలైజ్డ్ ఉంది ఫోర్స్. కంట్రోల్ లేదు వ్యవస్థ మీద, ఎస్పీ ఆఫీస్ కంట్రోల్ లేదు. సో ఆ సిచ్యువేషన్ లో పనిచేయడం చాలా చాలా కష్టమైంది, చాలా కష్టపడ్డారు. రాత్రి 12-12:30కి వచ్చేవారు, మళ్ళీ మార్నింగ్ 5:30-6కి వెళ్ళిపోయేవారు. సో బయట నుంచి చాలా ఫోర్స్ వచ్చింది, ఆ ఫోర్స్ను ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడము, తర్వాత ఎలక్షన్లో ఏదైతే వైలెన్స్ జరిగిందో ఆ కేసెస్లో అందరినీ అరెస్ట్ చేయడము, ఈవీఎంస్ డిస్ట్రాయ్ అయ్యి సో ఆ ఈవీఎం డిస్ట్రక్షన్ మీద కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడము, మళ్ళీ ఈ కౌంటింగ్ ఉంది, కొన్ని రోజుల్లో కౌంటింగ్ ఉంది, కౌంటింగ్లో ఏం వైలెన్స్ లేకుండా చూడడము, దాని మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడము. సో ఇవన్నీ ఒకే టైంకి చేయడం చాలా చాలా ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్, బట్ ఐ థింక్ షీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. మేడం, మా సార్కి వచ్చాం మేడం, ఫస్ట్ ఆ జిల్లాకు వచ్చిన తర్వాత ఇష్యూ జరిగింది, తర్వాత మేడం అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత బేసిక్ నుండి కూడా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారా అనేది ఉందండి, కరెక్ట్ అంటారా? అంటే ఆల్రెడీ జిల్లా ఎస్టాబ్లిష్ అయింది, ఎస్పీ ఆఫీస్ ఉన్నా ఇన్ అండ్ అవుట్ వాటర్ కూడా లేకుండా పరిస్థితులు ఉందంటున్నారు, వాస్తవమే. అంటే మన ఫౌండేషన్ చేసుకొచ్చారు. సో డిసిఆర్బి అంటే ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ చేయడము, స్పెషల్ బ్రాంచ్ ఆల్మోస్ట్. అంతకుముందు ఒక ఆఫీసర్ ఉన్నారు కదండి, అప్పుడు ఉన్న పరిస్థితిలో ఏది కూడా సరిగా పని చేయడం లేదు. సో అంతా దిద్దాల్సి వచ్చింది. అంటే ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాకుండా మళ్ళీ ఫ్రెష్గా ఫౌండేషన్ తీసుకొచ్చారు. సార్ మీరు బాపట్లో ఇంకొక యాప్ పెట్టారు, దానివల్ల పబ్లిక్ ఏం యూజ్ చేసింది? సో బాపట్ల మేము ఎలక్షన్లో ఒక యాప్ సమర్థ్ అని ఒక యాప్ తీసుకొచ్చాము. ఆ యాప్లో మనకి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిది, హోంగార్డ్, కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ అందరిది లైవ్ లొకేషన్ వస్తుంది. సో ఆ మ్యాప్ మీద అన్ని పోలింగ్ స్టేషన్స్ మనం ప్లాట్ చేసాము. ఆ పోలింగ్ స్టేషన్స్తో పాటు ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు, కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది అది వస్తుంది. ప్రతి ర్యాంక్ది వేరే వేరే కలర్లో వస్తుంది, అండ్ పోలింగ్ స్టేషన్స్ కూడా 2 రకాల కలర్స్లో వస్తాయి. సో మనకి మానిటరింగ్కి చాలా చాలా ఈజీ అయింది. దట్ ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర ఎంతమంది ఫోర్స్ ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడైనా మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా ఆ యాప్లో ఒక SOS బటన్ ఇచ్చాము. ఆ SOS బటన్ నొక్కితే మ్యాప్లో ఆ పర్సన్ రెడ్ కలర్ అయిపోతారు. అదేవిధంగా మనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఆటోమేటిక్ ఫోన్ కాల్ వస్తుంది, ఫలానా చోట ఒక ప్రాబ్లం జరుగుతూ ఉంది, ఇమీడియట్గా ఫోర్స్ పంపమని మనకి కాల్ వస్తుంది. ఒక SMS కూడా కంట్రోల్ రూమ్కి వస్తుంది. సో కంట్రోల్ రూమ్ నుంచి మనం ఇమీడియట్గా బటన్ ప్రెస్ అయినాక చూస్తాము అక్కడ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, క్లోజెస్ట్ ఫోర్స్ ఎక్కడ ఉంది. సో ఆ క్లోజెస్ట్ ఫోర్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాకి పంపడం జరిగింది. సో దానికి మాకు చాలా ఉపయోగపడింది. అంటే నార్మల్గా ఎలక్షన్లో మన ఫోర్స్ చాలా డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది, త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ దగ్గర 2
ఒకరు కూడా ఉంటారు. సో ఏమైనా ప్రాబ్లం జరిగితే ఇమీడియట్గా మనకి కంట్రోల్ చేయగలిగిన ఫోర్స్ ఉండదు ఎలక్షన్లో, బికాజ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, స్ప్రెడ్ అవుట్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే నియరెస్ట్ ఫోర్స్ ఎక్కడ ఉంది, వాళ్ళు మినిమం టైంలో రీచ్ అవ్వగలగాలి. దానికి ఈ యాప్ చాలా చాలా ఉపయోగపడింది. సో దాంతో పాటు ఈ యాప్లో మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అంత ట్రైనింగ్ మెటీరియల్ కూడా పెట్టాము. సో ఎవరికైనా ఏమైనా ఎప్పుడైనా వాళ్ళు చెక్ చేయాలంటే, ఏమైనా రూల్ చెక్ చేయాలంటే, ఏమైనా ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలని చూడాలంటే ఇమీడియట్గా చూసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి ఏదైతే మనకి పిటిషన్స్ వస్తుంటాయి, ఆ పిటిషన్స్ సంబంధించి ట్రాకింగ్ కూడా దాంట్లో పెట్టాము. అంటే ప్రతి ఒక్క ఆఫీసర్కి మనం ఎండార్స్ చేస్తాము, దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు రిప్లై ఇస్తారు, యాక్షన్ తీసుకుంటారు. అది కూడా లైవ్ మానిటరింగ్కి ఒక డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఈ SOS బటన్ పెట్టడం జరిగింది. సో ఇది మాకు చాలా చాలా ఉపయోగపడింది. సో దీనివల్ల ఎలక్షన్ రోజు ఇది యూజ్ చేసాం, ఎలక్షన్ ముందు యూజ్ చేసాం, కౌంటింగ్ రోజు కూడా యూజ్ చేశాం. సో ఆల్మోస్ట్ 4,000 మంది మా జిల్లాలో ఈ యాప్ను యూజ్ చేశారు. సో దానివల్ల మాకు ఇన్ఫర్మేషన్ ఫ్లో చాలా త్వరగా వచ్చేది. అంటే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, అది మనకి ఎస్పీకి తెలియడానికి టైం పడుతుంది. దీంట్లో ఇమీడియట్గా అతను ఫోన్లో లాగ్డ్ ఉంటుంది యాప్, ఇమీడియట్గా బటన్ నొక్కితే మనకి కంట్రోల్ రూమ్లో ఎస్పీకి తెలిసిపోతుంది. సో ఇమీడియట్గా ఫోర్స్ పంపించవచ్చు. సో దానివల్ల కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలిగాము. ఇదే యాప్ CEO గారికి అప్పుడు ముఖేష్ మీనా సార్కి కూడా చూపించడం జరిగింది, ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సిమిలర్ యాప్ ఎలక్షన్ కమిషన్ కోసం, అంటే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో వాళ్ళు కూడా తయారు చేశారు సిమిలర్ యాప్. అంటే వాళ్ళకి సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు, ఆ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర EVMs ఉంటాయి. ఎక్కడైనా EVM లో ప్రాబ్లం వస్తే ఆ EVM రిప్లేస్ చేయడానికి వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి కూడా అందరు సెక్టర్ ఆఫీసర్స్ కి సిమిలర్ యాప్ తయారు చేసి సేమ్ ఫీచర్స్ తో ఇవ్వడం జరిగింది. సో ఈ టెక్నాలజీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ యాప్ తయారు చేశారు, మొత్తం స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ కూడా చేశారు. అండ్ ఇదే యాప్ ఆయన మిగతా SPs కి కూడా యూజ్ చేయమని చెప్పారు. సో ఈ మిగతా జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఈ యాప్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ యాప్ వల్ల మనకి చాలా ఫోర్స్ ప్రాపర్ టైంలో రీచ్ మనం పంపించగలిగాం. యాప్ డిజైనర్ ఎవరండి? సో యాప్ డిజైనర్ మాకు ఒక శ్రీనివాస్ గారు అని చిరాలలో, ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఆయనతో మేము స్పెసిఫికేషన్ ఇచ్చి డిజైన్ చేయించాము, మా కోసమే డిజైన్ చేశారు. పక్కన ఒంగోలుకి కానీ మాచాల నరసరాపేట ఇవ్వలేదా? చిరాలలో మాకు మంచి డెవలపర్ ఉన్నారు, సో ఆయన బాగా చేశారు. సార్ బాపట్ల తర్వాత విజయనగరం ప్రశాంతం ఏరియా, కానీ బయటికి కింద మాత్రం చాలా గంజా కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? సో రాగానే చాలా మంది కలవడానికి వచ్చారు, చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఒకటి గంజాయి. సో గంజాయి ఎక్కడి నుంచి గంజా వస్తుందో, ఒడిశా కానీ లేకపోతే ASR డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే కల్టివేట్ అవుతుందో దానికి చాలా దగ్గర. సో అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా లోకల్గా కూడా కన్జంప్షన్ అండ్ ఈ సెల్లింగ్ చాలా ఎక్కువ ఉంది. సో అది కంట్రోల్ చేయడం వన్ ఆఫ్ ది మెయిన్ ఛాలెంజెస్. సెకండ్, ఇక్కడ రాత్రి టైంకి చాలా మంది బయట తిరగడము, తాగి తిరగడము, ఇది గాంజా ఉండొచ్చు, మందు ఉండొచ్చు, కొంత రౌడిజం ప్రాబ్లం ఈ విజయనగరం టౌన్లో ఉంది. సో అవి రెండు నా నోటీస్కి వచ్చాయి. సో దాన్ని రెండు మీద మేము వర్కౌట్ చేశాము. సో కొంతవరకు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. సో దాని మీద కంటిన్యూ చేస్తున్నాము. రాత్రి 11 దాటిన తర్వాత ఎవరు రోడ్డు మీద తిరగకూడదు, తిరిగితే వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉండాలి, వాళ్ళ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అంటే ఒకప్పుడు ఇదే పోలీసింగ్ నడిచేది. ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ వరకు అర్ధరాత్రి ఎవరు తిరిగినా వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉండాలి. సినిమాకి వెళ్తే సినిమా టికెట్ చూపించాలి, అంటే ప్రూఫ్ చూపించాలి, లేదా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి, మార్నింగ్ లేచి వెళ్ళాలి ఒకప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చింది, ప్లస్ ఎడ్యుకేషన్ కూడా బాగా పెరిగింది, పబ్లిక్ నాలెడ్జ్ పెరిగింది. ఇటువంటి సిచ్యువేషన్లో అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందంటారా? మేము ఇంప్లిమెంట్ చేసాము విజయనగరం టౌన్లో. అండ్ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? దానివల్ల మంచి రెస్పాన్స్ ఉంది. మీరు నార్మల్ సిటిజన్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు నాకు తెలిసి. సో చాలా వరకు అది కంట్రోల్ అయింది. అంటే మేము ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పట్లేదు,
విదౌట్ వ్యాలిడ్ రీజన్, విదౌట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ బయట అనవసరంగా బయట ఎవరు కూడా తిరగకూడదు. సో నేను జాయిన్ అయినాక ఇక్కడ రాత్రి ఇట్లాంటే తిరిగే బ్యాచ్ 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. చిన్న చిన్న కొట్టుకుటాలు, స్నాచింగ్లు, చిన్న చిన్న ఇష్యూస్. సో దట్ మీన్స్ అంటే దాంతో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ప్రాబ్లం ఎవరైతే అందరూ చెప్తున్నారో ప్రాబ్లం ఉంది, ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి, వాళ్ళను ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. సో చాలా మంది రాత్రి ఆర్ ఎర్లీ మార్నింగ్ బయట రావడానికి భయపడేవారు. సో అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండకూడదు. సో బయటకి ఎవరైనా తిరిగితే వాళ్ళు ప్రాపర్ మేనర్లో తిరగాలి, ఎవరికి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా తిరగాలి. బయటకి వచ్చి ఎవరికైనా ఇబ్బంది పెడితే మాత్రం, ఎవరికైనా ఏమైనా క్రైమ్ చేస్తే మాత్రం దెన్ చట్టపరమైన చర్యలు ఉంటాయి. నెల్లిమర్ల నుంచి విజయనగరం ఎంటర్ అవుతున్నప్పుడు బైపాస్ రోడ్డు, ఆ రోడ్ ఒకటి. నెక్స్ట్ విజయనగరం నుండి విజయనగరం టౌన్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఒక బైపాస్. ఈ 2 రూట్లో కూడా ఎక్కువగా సాయంత్రం 7 తర్వాత బైక్ రేసులు చేస్తూ, ఎక్కువ ఈవిటీజింగ్ చేస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నది పబ్లిక్ కంప్లైంట్. అది కూడా కంట్రోల్ అయింది. బైక్ రేసెస్ చాలా ఎక్కువ అయ్యేవి రాత్రి 11 తర్వాత. సో అది చాలా వరకు కంట్రోల్ అయింది. ఇంకా కూడా ఎక్కడైనా ఉంటే మేము కంటిన్యూస్ గా దాని మీద ఫోకస్ చేస్తున్నాం. సైలెన్సర్ పెట్టుకొని సౌండ్లు పెడుతూ డిస్టర్బ్ చేస్తున్నారని కూడా కంప్లైంట్. అది దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. అది త్వరలోనే ఇట్ విల్ బి. దానికి కూడా యాక్షన్ ఉంటుందా? ఓకే. అంటే రాత్రి 11 దాటాక ఎవరు తిరగద్దు కాదు, కానీ తిరిగితే మాత్రం ఎవిడెన్స్ ఉంటుంది. తిరిగితే మాత్రం ఏదో రీజన్ ఉండి రావాలి, అన్నెసరీ రాకూడదు. తాగి, గంజాయి తాగి లేకపోతే మందు తాగి బయట తిరగడం, అల్లరి చేయడము, మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, మహిళలకి ఇబ్బంది పెట్టడం, అటువంటి అది ఇట్ ఈస్ నాట్ టాలరేబుల్. సార్ విజయనగరం నుంచి వస్తున్నప్పుడు కొన్ని సరౌండింగ్ లో డాబాలు ఉన్నాయి. ఈ డాబాలో నైట్ టైం తాగి న్యూసెన్స్ చేస్తున్నారు కూడా కంప్లైంట్ ఉంది. గతంలో అదే కేసులో మర్డర్ కూడా జరిగింది. అటువంటి జరగకుండా మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? సో అది కూడా ఇప్పుడు డాబాల దగ్గర ఒకటి లిక్కర్ సర్వ్ చేయకూడదు అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సెకండ్, ఎవరు కూడా అనవసరంగా రాత్రి టైంకి తాగి తిరగకూడదని. సో దాని కిందనే ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. మీరు చెప్తున్నట్టుగా గాంజా ఎస్కోట కారిడార్ కనిపిస్తుంది, ట్రాన్స్పోర్ట్ కారిడార్. దీన్ని బ్రేక్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? సో ఒకటి మనకి విజయనగరం జిల్లా పరిధి ద్వారా ట్రాన్స్పోర్ట్ మిగతా జిల్లాలకి ట్రాన్స్పోర్ట్, లేకపోతే అదర్ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది గాంజా. దానికి మేము 5 చెక్ పోస్ట్స్ పెట్టాము. 24/7 పర్మనెంట్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. మనకి విజయనగరం జిల్లా బార్డర్ దగ్గర ఏదైతే మెయిన్ రూట్స్ ఉన్నాయో అన్ని రూట్స్ కవర్ చేస్తూ 5 చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిక్స్డ్ చెక్ పోస్ట్ కాకుండా ప్రతిరోజు 10 చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో అది వేరే వేరే టైంకి, ఆడ్ టైమ్స్ అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లేట్ ఇన్ ది నైట్, సాయంత్రము. సో డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ ప్లేసెస్, ప్రతిరోజు 10 చోట్ల 2 అవర్స్ వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నాం. దాంతో మనము ఈ ఏదైతే ట్రాన్స్పోర్ట్ అయ్యి బయటకి వెళ్తుందో అది కంట్రోల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ లోకల్ కన్జంప్షన్, లోకల్ అమ్మడము, దాన్ని కంట్రోల్ చేయడానికి గాంజా టీం ఒకటి మేము పెట్టాము. సో ఎక్కడైతే ఎక్కువ ఇటువంటి ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ ఇట్లాంటివి జరుగుతున్నాయో అక్కడ ఫోకస్ చేశాము. అండ్ దాంతో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. లాస్ట్ 2 monthsలో మనం అరౌండ్ 30 కేసెస్ రిజిస్టర్ చేశాము. అండ్ 140 దాకా ముద్దాయిలు దాంట్లో అరెస్ట్ అయ్యారు. ప్రతి కేసు ఏదైతే మనం రిజిస్టర్ చేశామో ప్రతి కేసులో ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, ప్రతి ఒక్కరిని ఆ కేసులో మనం అక్యూజ్గా పెట్టడం జరిగింది. సో దాంతో చాలా కొంత భయం వచ్చింది. సో ఇదే మేనర్లో కంటిన్యూ మేము చేస్తున్నాము. సో దాంతో ఇది ఒకటి ఎన్ఫోర్స్మెంట్ పార్ట్. అదేవిధంగా సంకల్పం అనే ప్రోగ్రామ్ ఒకటి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో సంకల్పం ప్రోగ్రాంలో అన్ని కాలేజెస్ కవర్ చేస్తున్నాము. సో మన జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కవర్ చేసి, మనకి ఎవరైతే కాలేజ్లో చదువుతున్నారో అది మోస్ట్ వల్నరబుల్ పార్ట్ ఆఫ్ పాపులేషన్. అంటే వాళ్ళు అదే టైంలో గాంజాకి కానీ వేరే డ్రగ్స్కి ఇంట్రడ్యూస్ అవుతారు. అప్పుడే వాళ్ళకు తెలుస్తుంది, అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో మనం వాళ్ళు స్టార్ట్ చేయక ముందు మనం వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తే వాళ్ళు అటువంటిది చేయరు అని నమ్మకంతో ఇది ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. దానికోసమే దాన్ని స్లోగన్ కూడా పెట్టాము, బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్. అంటే కొంత అయినా తెలివి ఉంటే మీరు ఇది స్టార్ట్ చేయకూడదు. సో దానికి సంబంధించి ప్రతి కాలేజ్లోకి వెళ్ళి
ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేశాము. దాంట్లో ఎన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి, ఏ డ్రగ్ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది అది కాదు, ప్రాక్టికల్ విషయాలు. అంటే డ్రగ్స్ స్టార్ట్ ఎలా అవుతాయి, నార్మల్గా యూత్ డ్రగ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా హెల్ప్ సీక్ చేయాలి, ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే ఎవరిని అప్రోచ్ చేయాలి. సో అటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ను దాంట్లో మనం ఇంక్లూడ్ చేస్తూ ఒక ప్రెజెంటేషన్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ ఒక ప్రింటెడ్ బ్రోషర్ ఇస్తున్నాము. అది 4 pages బ్రోషర్. దాంట్లో ఇవే ఆస్పెక్ట్స్ మీద డీటెయిల్గా చాలా కన్సైజ్ మేనర్లో అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మా ఉద్దేశం ఏంటంటే చాలా మందికి ఈ డ్రగ్స్ గురించి తెలియదు. అంటే దానికి ఎంత డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎంత హానికరమైనవి ఇవి తెలియదు. నార్మల్గా వాళ్ళు ఏదో మేము సరదాగా మా ఫ్రెండ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, మేము కూడా స్టార్ట్ చేస్తాము, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఎలా ఉంటుంది అది క్యూరియాసిటీతో, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కాలేజ్లో వచ్చి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, సోషల్ ప్రెషర్ వస్తుంది, అకాడమిక్ ప్రెషర్ వస్తుంది, ఆ ప్రెషర్లో కొంతమంది స్టార్ట్ చేస్తారు, కొంతమంది లవ్ ఫెయిలియర్ వల్ల స్టార్ట్ చేస్తారు. సో అంటే వాళ్ళు చాలా చిన్న విషయం అనుకొని స్టార్ట్ చేస్తారు. అది ఎంతవరకు తీసుకెళ్తుంది, ఎంత డిజాస్ట్రస్ ఉంటుంది అది వాళ్ళకి తెలియదు. సో అది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అటువంటి చేయరు. సో ఇప్పుడు డ్రగ్స్ కేసులో మనం పట్టుబడితే 20 సంవత్సరాల దాకా శిక్ష ఉంది. నార్మల్గా మర్డర్ చేస్తే లేకపోతే రేప్, ద మోస్ట్ హీనస్ క్రైమ్స్, దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 years తర్వాత బయట వచ్చే అవకాశం ఉంటుంది. సో డ్రగ్స్ అంటే ఎంత సీరియస్ క్రైమ్ అనేది నార్మల్గా ఎవరికి తెలియదు. దాని మీద మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఆల్రెడీ దానికి అడిక్ట్ అయి ఉన్నారు అనుకోండి కొంతమంది. సో దానికి డి అడిక్షన్ సెంటర్ ఇక్కడ ఆల్రెడీ నడుస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. దానికి కొంతమందిని మేము అడ్మిట్ కూడా చేయించాము. సో వాళ్ళకు ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఎవరైతే జస్ట్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు వదిలేస్తారు మేము ఆశిస్తున్నాము. సో ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు స్టార్ట్ చేయకూడదు. అదే మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ది. సో అందరికీ అవగాహన ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంతైనా తెలివి ఉంటే ఎవరు కూడా అన్ని తెలిసినాక ఎవరు కూడా చేయరు. నార్మల్గా ఇప్పుడు మనకి ఏమైనా జాబ్ వస్తే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. ఏమైనా పాత క్రిమినల్ చిన్న ఈ డ్రగ్ కేసు ఉంటే, లేకపోతే ఏమైనా చిన్న చిన్న బాడీలీ అఫెన్స్ కేసు ఉంటే, పెట్టి కేసులు ఉంటే, అది దానివల్ల మనకి జాబ్ వచ్చినాక కూడా వాళ్ళు మనకి తీసుకోరు. పోలీస్ వెరిఫికేషన్లో కేసు వస్తుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అది కూడా వాళ్ళకి చెప్తున్నాము, మీరు ఏమైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఏమైనా పట్టుబడితే, లేకపోతే డ్రగ్స్ కోసం డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం కొంతమంది చిన్న చిన్న క్రైమ్ స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల మీరు ఏమైనా క్రైమ్ చేస్తే మీ జీవితం నాశనం అయిపోతుంది, మీ ఫ్యూచర్ నాశనం అయిపోతుంది అని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో మా నమ్మకం ఏంటంటే ఇదంతా తెలిసినాక ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు చేయరు. అంటే మీ ఆబ్జెక్టివ్ మంచిది కనిపిస్తుంది, అది ఇంప్లిమెంట్ అవుతుందా అన్నది. ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఒక్కరు ఒక రేషనల్ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరు ప్రతి పని చేసే ముందు కొంత అయినా ఆలోచిస్తారు. సో కొంత అయినా ఆలోచన ఉంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అవుతుంది. కానీ విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఈవి టీచింగ్ కేసులు ఎక్కువ అవుతుంటాయి. అంటే మీ కేసులు పోలీస్ స్టేషన్కి వచ్చి కొన్ని ఉంటాయి, రాకుండానే కొన్ని కాంప్రమైజ్ అవుతుంటారు. వాటి మీద మీరు ఏమైనా షీ టీమ్స్ లాంటివి కానీ డెక్క ఆపరేషన్లు కానీ చేస్తుంటారు? సో ఇప్పుడు నేను వచ్చినాక విజయనగరం టౌన్ వరకు షీ టీమ్స్ ఒకటి మేము స్టార్ట్ చేశాము. సో మీరు చెప్పినట్టు సాయంత్రం టైంకి, అదేవిధంగా కొంతమంది రాత్రి టైంకి కూడా ఈవ్ టీజింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈవ్ టీజింగ్ కంట్రోల్ చేయడానికి షీ టీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ పాక్సో కేసెస్ కూడా మనకి చాలా జరుగుతుంటాయి. చాలామంది ప్రేమలో పడి ఎలోప్ అవ్వడము, దాని తర్వాత వాళ్ళ మీద పాక్సో కేసు రిజిస్టర్ అవ్వడము, అరెస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. చాలా మందికి ఈ పాక్సో యాక్ట్ సంబంధించి వాళ్ళకి తెలియదు. అంటే లెస్ దెన్ 18 years ఉంటే ఎవరైనా కూడా ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే దాని మీద అది కన్సెంట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. దాని మీద కేసు నమోదు చేసి
ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా శిక్ష భరించాల్సిందే అనేది చాలా మందికి తెలియదు. దాని మీద కూడా మేము స్కూల్స్లో వెళ్ళి కాలేజెస్లో వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాము. సో దట్ ఇటువంటి తెలియకుండా ఇటువంటి యాక్టివిటీస్లో ఇటువంటి నేరాలు జరగకుండా మనం ఏమైనా ఇన్ష్యూర్ చేయగలుగుతాం. అంటే మీరు చెప్తున్నట్లుగా కొన్ని విజయనగరం టౌన్ కాకపోయినా చుట్టుపక్కల బొబ్బిలి, చీపురుపల్లి, గరివిడి ఈ ప్రాంతంలో తీసుకుంటే, లేదా ఎస్కోట ఆ ప్రాంతంలో సినిమాల ప్రభావం, సీరియల్ ప్రభావం తెలియదు కానీ ఎల్లోప్మెంట్ 10th క్లాస్ 7th క్లాస్ నుంచే లవ్లో పడడం, ఎల్లోప్మెంట్ అవుతుంటారు. ఆ 7th క్లాస్ నుంచే వాళ్ళకి మనం క్లాసుల్లో వెళ్ళి ఈ ఇష్యూ చెప్తే కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది కదండి. ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అది మేము ట్రై చేస్తున్నాము. మేము రెగ్యులర్గా ఈ స్కూల్స్లో, కాలేజెస్లో మన మహిళా పోలీసులు వెళ్ళి, అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు. అండ్ దానివల్ల ఖచ్చితంగా ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే సార్, విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ ఇక్కడ వెహికల్స్ పెరిగాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు. కానీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి, పబ్లిక్లో ట్రాఫిక్ మీద ఎడ్యుకేట్ చేయడానికి మీరు ఏం చేస్తున్న ప్లాన్? సో విజయనగరం టౌన్లో స్పెసిఫికలీ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉంది. సో చాలా మంది మైనర్ డ్రైవింగ్ చేస్తుంటారు, చాలా మంది ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తుంటారు విదౌట్ లైసెన్స్, విదౌట్ నంబర్ ప్లేట్. సో దాని మీద మేము రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాము. సో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. సో ఎవరైనా ఈ ట్రిపుల్ రైడింగ్ చేస్తే, మైనర్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ బండ్లు సీజ్ చేస్తున్నాము. బండ్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి నెక్స్ట్ డే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో దానివల్ల కూడా అంటే వాళ్ళకు మాట్లాడి వాళ్ళను కౌన్సిల్ చేసి అప్పుడు వాళ్ళకి బండి రిలీజ్ చేస్తున్నాము. సో దానివల్ల కూడా చాలా వరకు ఐ థింక్ ట్రిపుల్ రైడింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ తగ్గింది. ఇక్కడ విజయనగరం జిల్లాలో ఇంకొక మెయిన్ ఇష్యూ ఉంటుందండి, రిక్షా పుల్లర్స్. వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఇంత గల్లీ ఉన్నా అందులో వాడు వెళ్తాడు, వాళ్ళతోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది చేస్తున్నారా? సో ఈ ఆటో డ్రైవర్స్, ఆటో ఒకటి, రిక్షా పుల్లర్స్, ఆటో అండ్ రిక్షా ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. సో దాని మీద కూడా మేము ఆటో డ్రైవర్స్ ను అందరిని ఒక రోజు పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. నేను కూడా మాట్లాడాను. సో వాళ్ళు ఎక్కడ కూడా అంటే నో పార్కింగ్ ఏరియాస్ లో ఆపి ప్యాసెంజర్స్ ఎక్కించడము, తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడము, ఆటో స్టాండ్ కాకుండా అన్ని చోట్ల పార్క్ చేసి చేయడము. సో అవన్నీ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. రిక్షా పుల్లర్స్ ఇంకా చేయలేదు. సార్ మీకున్న సబ్ డివిజన్ లో ఏది టిపికల్గా ఉందండి? విజయనగరం, చీపురుపల్లి. విజయనగరం సబ్ డివిజనే పెద్ద సబ్ డివిజన్, బొబ్బిలి 3 దాంట్లో. అండ్ అక్కడే క్రైమ్ కూడా ఎక్కువ అవుతుంటది. సో ఈ కొత్త వలస, ఎస్కోట ఏరియా, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏరియా కూడా విజయనగరం సబ్ డివిజన్ లోనే వస్తుంది. సో విజయనగరం పెద్ద సబ్ డివిజన్, అక్కడ క్రైమ్ కూడా ఎక్కువ. అదేవిధంగా బొబ్బిలి కూడా టిపికల్ సబ్ డివిజన్, మీరు చెప్పినట్టు అక్కడ ఈవ్ టీజింగ్ కేసెస్, ఇటువంటి పాక్సో కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. ఎల్లోప్మెంట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఇక్కడ మరి వాటి మీద మీ ఫోకస్ ఉంటుందా? ఎస్. సార్ బొబ్బిలి దాటిన తర్వాత ఏఎస్ రాజు, సారీ భారత్ మన్యం జిల్లా, అక్కడ కూడా కొంత ఎఫెక్ట్ ఉండే, ఒకప్పుడు ఉండేది. అదేమైనా ఎదురవుతుందా మీకు? అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈవెన్ పార్వతీపురంలో కూడా చాలా తక్కువనే ఉంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. విజయనగరం జిల్లాలో అసలు లేదు. సో అటువంటి ప్రాబ్లం మాకు యాజ్ ఆఫ్ నౌ లేదు. ఓకే, చీపురుపల్లి ఆ ప్రాంతం పరిస్థితి ఏంటండి? చీపురుపల్లిలో కూడా ఈ ఒక ఫ్రాక్షన్ విలేజ్ ఉంటుంది చీపురుపల్లిలో, లక్ష్మీపేట, లక్ష్మీపురం. సో అక్కడ కూడా అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అవును, ఎస్సీస్ అండ్ బీసీస్ మధ్య కోర్టులో ఉంది, ఎప్పటికైనా అది బ్లాస్ట్ అవ్వచ్చు. సో అది ఉంది, దాని మీద కంటిన్యూస్ గా వాచ్ చేస్తున్నాము. ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది. ప్రతి వాయిదాకి మేము బందోబస్తు వేసుకుంటున్నాము. సో వాళ్ళతో మాట్లాడుతున్నాము, అక్కడ మీటింగ్లు కూడా పెడుతున్నాము, బైండ్ ఓవర్ చేస్తున్నాము. సో దాని మీద కంటిన్యూస్ గా మా వాచ్ ఉంటుంది. అదేవిధంగా దాని చుట్టుపక్కల ఏరియా కూడా చాలా సెన్సిటివ్ ఏరియా. అంటే రాజం ఏదైతే మనకి శ్రీకాకుళం నుంచి వచ్చిందో, సో రాజం అండ్ రాజం సరౌండింగ్స్, అదేవిధంగా చీపురుపల్లి, గరివిడి, సో చాలా సెన్సిటివ్ ఏరియాస్. అక్కడ కూడా కొంత ఇది రౌడిజం ప్రాబ్లం కొంతవరకు ఉంది. అదేవిధంగా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ కొంత జరుగుతుంటది. సో దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. ఓకే, హైవే ఒకటి ఉందండి, హైవే మీద ఫోకస్, ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్ జరిగే జోన్ అంతా మీ దగ్గర ఉంది. పూచిపాట రేగ, భోగాపురం. అదే ఇప్పుడు NH16 ఒకటి మన జిల్లా ద్వారా పోతుంది. అదేవిధంగా NH26 కూడా
ఈ విజయనగరం బొబ్బిలి ద్వారా పోతుంది. సో 2 హైవేస్ మీద యాక్సిడెంట్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో యాక్సిడెంట్స్ మనం ఎలా తగ్గించగలమో దాని మీద కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. సో నార్మల్గా మనకి ఎక్కడైతే ఈ డిస్ట్రిక్ట్ రోడ్స్, చిన్న చిన్న రోడ్స్, విలేజ్ రోడ్స్ వచ్చి కలుస్తాయో హైవేకి, అక్కడ మనకి యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో అవన్నీ రోడ్స్ మీద స్పీడ్ బ్రేకర్ పెట్టేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా హైవే మీద కూడా జిగ్జాగ్ మేనర్లో బ్యారికేడ్స్ పెట్టి, లేకపోతే శాండ్ డ్రమ్స్ పెట్టి హైవే మీద వెళ్ళే వెహికల్స్ స్పీడ్ తగ్గించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. దానివల్ల మనకి లాస్ట్ 3 monthsలో కొంతవరకు యాక్సిడెంట్స్ తగ్గాయి. సో రాబోయే రోజుల్లో ఇంకా ఇంటెన్సిఫై అది చేస్తాము. అండ్ యాక్సిడెంట్స్ కూడా ఎలా తగ్గించాలో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. ఓకే సార్, మీ దగ్గర ఎక్కువ రైల్వే స్టేషన్ కనిపిస్తాయి మీ జిల్లాలో. విజయనగరం, బొబ్బిలి, చీపురపల్లి, గరివిడి కంటిన్యూ స్టేషన్ ఉంటాయి. ప్రతి రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి, మాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువ ఈ గాంజా యాక్టివిటీ ఉండేది. విజయనగరం కానీ బొబ్బిలి, చీపురపల్లి, రైల్వే స్టేషన్స్. సో అన్ని దాని మీద మేము ఫోకస్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర గాంజా అమ్మడం, గాంజా కొనడము ఎక్కువ ఉండేది. ఇప్పుడు దాట్ హ్యాస్ బీన్ కంట్రోల్డ్. సో ఇప్పుడు ఎవరు కూడా అక్కడ మీకు కనపడరు. అదేవిధంగా మిగతా స్టేషన్స్ కూడా మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము. ఏదైతే మేము గాంజా టీం మేము కాన్స్టిట్యూట్ చేసామని చెప్పానో, వాళ్ళు కూడా ఈ రైల్వే స్టేషన్ ఏరియాస్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళే ఆ ట్రాక్స్ మీద, లేకపోతే ట్రాక్స్ పక్కన అక్కడ కూర్చొని తాగడము, అక్కడ తాగి తిరగడము, సో అటువంటి జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. విజయనగరం టౌన్లో పెద్ద చెరువు, ఆ పెద్ద చెరువు బ్యాక్ సైడ్ కూడా ఇటువంటి యాక్టివిటీస్ కనిపిస్తున్నాయని ఒక కంప్లైంట్. సో దాని మీద కూడా అదే మేము విజిబుల్ పోలీసింగ్ ద్వారా దాని మీద కూడా వీఆర్ టేకింగ్ యాక్షన్. సార్, మీరు విజిబుల్ పోలీసింగ్ ఇస్తారా లేదా బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? విజిబుల్ పోలీసింగ్ ఈజ్ బేసిక్ పోలీసింగ్. సో బేసిక్ పోలీసింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎందుకండి చాలా మంది ఆఫీసర్లు టెక్నాలజీని వాడదాం అంటారు, బేసిక్ పోలీసింగ్ కి నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మీరు మీ వైపు దాన్ని ఎక్కువ పట్టుకున్నారు. ఈ బేసిక్ పోలీసింగ్ మనం ఎప్పుడు కూడా వదలలేం. బేసిక్ పోలీసింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్ పోలీసింగ్ మీద బిల్డప్ చేస్తూ దాన్ని మనం టెక్నాలజీతో మనం ఇంకా మోర్ ఎఫెక్టివ్ చేయగలము. కానీ బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేసి ఓన్లీ టెక్నాలజీతో మనం ఏమైనా చేయగలుగుతామా అనేది ఒక మిత్. సో బేసిక్ పోలీసింగ్ ఖచ్చితంగా జరగాలి. బేసిక్ పోలీసింగ్ను మనం టెక్నాలజీతో యూజ్ చేసి మనం చాలా చాలా ఇంకా ఎఫెక్టివ్గా చేయగలము. అది మేము చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, విజయనగరం జిల్లా అనేది ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఇకపై క్రైమ్ జరగకుండా, అంటే క్రైమ్ పెరగకుండా విజయనగరం ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? విజయనగరం ప్రజలకి అంటే ఇక్కడ ఎక్కువ కంప్లైంట్ వస్తుందంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయి, దాంతో క్రైమ్ పెరుగుతుంది అనేది చెప్తున్నారు. సో విజయనగరం ప్రజలకి నా సందేశం ఏంటంటే, ఎక్కడైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి రండి. అందరు పోలీస్ స్టేషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కంప్లైంట్ వస్తే వాళ్ళతో గౌరవంగా మాట్లాడాలి, వాళ్ళని కూర్చోపెట్టాలి, వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి. అండ్ వాళ్ళను తిప్పించకుండా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ప్రాబ్లం రిట్రెస్ చేసుకోవాలి. అక్కడ రిట్రెస్ కాకపోతే ఎస్పీ ఆఫీస్ కూడా దగ్గరే ఉంది, ఎస్పీ ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే డిఎస్పీ ఆఫీసెస్, ఇన్స్పెక్టర్ ఆఫీసెస్ ఉంటాయి. ఏది ఏమైనా వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, మేము ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాము. మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. సో దాని మీద కూడా ఏ కాల్ నా నెంబర్కి కూడా వచ్చినా ఖచ్చితంగా ప్రతి కాల్ మేము అటెండ్ చేస్తున్నాము. అది కంట్రోల్ రూమ్కి పెట్టడమా, లేకపోతే నేను అటెండ్ చేయడమా, ప్రతి కాల్ మేము అటెండ్ చేస్తున్నాము. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ చేయండి. మేము ఈ ప్రాబ్లం ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాము అండ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కానీ ల్యాండ్ రైడ్ పెరగడం వల్ల ఈ సివిల్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సివిల్ మ్యాటర్ని పంపిస్తున్నారు, కోర్టుకి వెళ్తే టైం లేట్ అవుతుంది, కాబట్టి థర్డ్ పార్టీకి వెళ్లాల్సి వస్తుందంటూ కొంతమంది చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వ్స్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. సో ల్యాండ్ డిస్ప్యూట్స్ బేసికలీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్. సో దాని మీద పోలీస్ రోల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్ మా దగ్గర వచ్చినా కూడా మేము కూడా అల్టిమేట్లీ ఎంఆర్ఓకి లెటర్ పెట్టి దాని మీద మనం రిపోర్ట్ తెప్పించి దాని మీద యాక్ట్ చేయడం మనం చేయగలము. సో ల్యాండ్ డిస్ప్యూట్ బేస్ చేసుకుని కొంతమంది కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, తిట్టుకుంటున్నారు, థర్డ్ పార్టీ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ దేర్, కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు. సో వాళ్ళను అప్రోచ్ అవ్వాలి. ఏమైనా దాంట్లో క్రిమినల్ కంటెంట్ ఉంటే పోలీస్‌ను అప్రోచ్ అవ్వాలి. మీ ప్రాబ్లమ్ ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాము. వి విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్. బట్ థర్డ్ పార్టీకి వెళ్ళడం అంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ దట్ ఈస్ నాట్ లాఫుల్. అండ్ దాంతో ప్రయోజనం కూడా ఎంతవరకు ఉంటుంది ఐఎమ్ నాట్ ష్యూర్. సో ఏమైనా ఉంటే ప్లీజ్ అప్రోచ్ అస్ డైరెక్ట్లీ అండ్ వీ విల్ రిజాల్వ్ యువర్ ప్రాబ్లమ్. అని కొంతమంది షాపులు ఖాళీ చేయట్లేదు, రెంట్లు ఇవ్వట్లేదు, అద్దెలు ఇల్లు కూడా ఖాళీ చేయట్లేదు. వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ మ్యాటర్ అంటున్నారు. అంటే మీ డ్యూటీ కాకపోయినా ఏం చేయాలనేది వాళ్ళ ప్రశ్న అండి. దానికి మనకి కోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు మేము లాఫుల్గా చేయగలుగుతాము అంతవరకే చేయగలుగుతాము. సో ఇఫ్ ఇట్ డస్ నాట్ ఫాల్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, వీ కెన్ అసిస్ట్ దెమ్, వీ కెన్ హెల్ప్ దెమ్, వీ కెన్ టెల్ దెమ్ హూ ఇస్ ద రైట్ అథారిటీ టు అప్రోచ్, హూ కెన్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. సో అటువంటిది వస్తే మేము సపోర్ట్ చేస్తాము, హెల్ప్ చేస్తాము, అసిస్ట్ చేస్తాము. విజయనగరం జిల్లా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, అంటే శాంతి భద్రత విషయంలో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం ముందుకు రండి అంటున్నారు ఎస్పీ గారు. ఆయన చెప్తున్నట్లుగా ఎక్కడైనా ల్యాండ్ డిస్ప్యూట్ కానీ సివిల్ మ్యాటర్ వస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళాలో ఎలా చేయాలో విషయాల్ని పోలీసు సలహా ఇస్తారని చెప్తున్నారు. కానీ మీరు మరో రౌడీలకో గూండాలకో వెళ్తే తర్వాత వాళ్ళు చేసే పనులకి మీరే కేసులు ఇరుక్కుంటారంటూ అతను హెచ్చరిస్తున్నారు. ఇది వకుల్ జిందాల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.